నేచురల్ స్టార్ నాని సినిమా సరిపోదా శనివారం ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకొస్తుంది. 15 ఆగస్టు సినిమాలు విడుదలైన తర్వాత వస్తున్న ఈ సినిమాకి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ గ్లింప్స్ లో మూవీ కథ ఏంటి అనేది రివీల్ కాలేదు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే క్యారెక్టర్ లో నాని కనిపిస్తారనే టాక్ అయితే నడుస్తుంది. తాజాగా తొలిసారి నాని ఈ కథ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఆ రివీల్ అయిన వార్త ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలుగు సినిమా దగ్గర తన సహజమైన నటనతో అదరగొట్టి నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో నాని ఇప్పుడు 2 వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. గత ఏడాది తాను నటించిన చిత్రాలు 2 థియేటర్స్ లోకి రిలీజ్ కాగా అవి 2 మంచి హిట్లయ్యాయి. కొత్త దర్శకులు శ్రీకాంత్ ఓదెల అలాగే శౌర్యుతో చేసిన దసరా అలాగే హాయ్ నానా 2 సపరేట్ ట్రాక్లు కాగా మాస్ అండ్ క్లాస్ తో అయితే నాని అదరగొట్టి మంచి అయితే నాని చిత్రాల్లో క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలకే ఆదరణ గట్టిగా ఉంటుంది అని ఇది ప్రూవ్ కాగా లాస్ట్ దసరా సినిమా కూడా టైర్ 2 హీరోస్ లో అయితే తనకి తిరుగులేదని ప్రూవ్ అయింది. కాగా ప్రస్తుతం మళ్లీ నాని మరో మాస్ సినిమాతో వస్తున్నట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. తన దర్శకుడు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి క్లాస్ సినిమా చేసి నాని భారీ ఫ్లాప్ అందుకోగా ఇప్పుడు అదే దర్శకుడితో మాస్ సినిమా చేసి హిట్ కొట్టాలి అని డిసైడ్ అయిపోయినట్లుగా ఈ చిత్రాన్ని తాను చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమానే సరిపోదా శనివారం కాగా ఇప్పుడు దీనిపై క్రేజీ అంచనాలైతే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నాని 2 షేడ్స్ లో కనిపించనున్నాడు అని ఆల్రెడీ అర్థమైపోయింది. మరి అసలు ఈ సినిమా కథేంటి అనేది ప్రముఖ వర్సటైల్ నటుడు లీక్ చేసేశాడు. కాగా ఈ సినిమాలో నానికి విలన్ గా తమిళ దర్శకుడు నటుడు కూడా అయినటువంటి ఎస్జే సూర్య నటిస్తున్నారు. ఇందులో తానొక రూత్లెస్ కాప్ గా కనిపించనున్నారు. అయితే తాజాగా ఎస్జే సూర్య ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు సరిపోదా శనివారం లైన్ ఇదే అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో హీరోకి విపరీతమైన కోపం ఉంటుంది. అందుకే తన అమ్మ అతన్ని అన్ని రోజులు కోపంగా ఉండకూడదురా, కావాలంటే అన్ని రోజుల్లో కోపాన్ని ఒక్కరోజు చూపించు అని శనివారం నాడు ట్రై చేయన్నట్లుగా చెబుతుందట. అలా ఈ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ వచ్చింది అని ఇది సినిమా లైన్ అంటూ ఎస్జే సూర్య సినిమా తాలూకా మెయిన్ లైన్ ని లీక్ చేసేశాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది సినిమా రిలీజ్ రోజు వరకు కానీ ఆపి ఉంటే డెఫినెట్ గా ఇంకొక లెవెల్ రెస్పాన్స్ అందుకుని ఉండేదని టాక్ వినిపిస్తుంది. కానీ సూర్య మాత్రం ముందే లీక్ చేసేశాడు. దీంతో మరోసారి నాని మంచి కంటెంట్ తో కొట్టబోతున్నాడని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో నాని సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా గ్యాంగ్ లీడర్ తర్వాత 2వ సినిమాగా ఆమె నాని సరసన నటిస్తోంది. అలాగే RRR నిర్మాణ సంస్థ DVB ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్టు 29న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉంటుందనేది.